ఈరోజు డిఫరెంట్గా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తున్నాను. థ్రెడ్ బ్యాంగిల్స్లో కూడా డిఫరెంట్గా అయితే తయారు చేస్తున్నాను. దానికైతే నేను మల్టీపుల్స్ కలర్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. 5 కలర్స్ తీసుకున్నాను. దీంతో అలానే మనకి సరిపోయినంత సైజ్ తీసుకొని గాజు ఏం కలర్ పోతాయి కదా, ఆ గాజులు తీసుకోండి, ఇలా అంటించుకోండి. నేనైతే 2 గాజుల్స్ అయితే అంటించాను. 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా అయితే నేను 5 కలర్స్ దారాలు అయితే తీసుకున్నాను థ్రెడ్ బ్యాంగిల్ కోసం. మల్టీపుల్స్లా చేయాలని నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైమే చేద్దామని ఎలా గాజులు కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి. కలర్స్గా ఏ శారీ అయినా ఏ కలర్ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. చేయకముందు ఎలా వస్తాయి అనుకున్నా, చేశాక చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఒకసారి వేసుకుంటాను చూడండి, అంత బాగుంటాయి. ఇంకా ఇది కొద్దిగా ఆరాలి. ఇదిగోండి, ఎలా ఉండే ఒకసారి మీరే చెప్పండి. కంపల్సరీగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. గాజులు గాజు అంతా తయారయ్యాక అబ్బా ఎంత బాగా నచ్చాయో. దీని మన ఓన్గానే కదా, ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు. దీని కాస్ట్ నాకు థ్రెడ్ అయితే ఒకటి 20 రూపీస్ పడింది. గాజులు పాత గాజులే, పేవికలు 10 రూపీస్ పడింది. టోన్స్ ఒక 10 రూపీస్, మొత్తం నాకు 20 ఒక 10 40 రూపీస్ పడినాయి. 2 గాజులు 40 రూపీస్ కలా వచ్చేస్తాయి. మనకు ఓన్గా తయారు చేసుకునేది కదా, ఏ మోడల్ అయినా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా వర్క్ ఉంటుంది అంతే, కొద్ది టైం పట్టింది. నాకైతే ఈ 2 గాజులు చేయడానికి 2 అవర్స్ పట్టింది. కానీ ఆ వీడియో అంత లాంగ్ పెట్టలేను కదా. నా వీడియో అయితే తప్పకుండా చూడండి. థ్రెడ్ బ్యాంగిల్ ఎలా తయారు చేశానో నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఏ డ్రెస్ మీదకి వేసుకోవాలనుకున్నా. మీకు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు బాగా నచ్చితే, ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.